శ్రీ కొల్లు రవీంద్ర గారు, శ్రీ బొత్సుల సుబ్రహ్మణ్యం బోస్ 2 నిమిషాలు మాట్లాడు. అందరికీ నమస్కారం. ఈ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి మరియు రా కదలిరా అనే కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి మన అందరి అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులకి, వేదిక ముందున్నటువంటి మన ఆత్మీయ తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పెద్దలు చాలామంది చెప్పారు. వాస్తవం, చంద్రబాబు నాయుడు గారికి మరలా ముఖ్యమంత్రి అవ్వాలనే దానికన్నా కూడా మనకి, మన బిడ్డలకి, భావితరాలకి అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అవసరం చాలా ఉంది. లేకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతూ ఉంటుంది. ఒకే ఒక్క ఛాన్స్ అని ఆల్రెడీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని అడుక్కునే రాష్ట్రంగా తీసుకెళ్ళినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని పారదోలకపోతే భావితరాలు నష్టపోతాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆశ, కుటుంబాన్ని వదిలేసి 74 సంవత్సరాల వయసులో ఒక యోధుడు లేక పోరాడుతున్నాడు. ఈ పోరాటం ఎవరి కోసం? ఆయన కుటుంబం కోసమా? ఆలోచన చేయండి. మన కోసం, మన బిడ్డల కోసం, మన భావితరాల కోసం ఇవాళ ఒక యోధుడు లేగా, అదేవిధంగా లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రంలో పెచ్చకుక్కల్ని తరిమి కొట్టకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. నేను ఒకటే కోరుతున్నా, మీ అందరి బీసీ బిడ్డగా స్వర్గీయ బొత్సుల అర్జునుడు గారికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. శాసన మండలి సభ్యుడిగా అవకాశం ఇచ్చినటువంటి మహోన్నతమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ క్రమశిక్షణా సంఘం చైర్మన్గా అవకాశం ఇచ్చినటువంటి మహోన్నతమైన నేత మన బాబు గారు, అలాగే గన్నవరానికి ఇన్ఛార్జిగా పంపారు. దురదృష్టవశాత్తు కోవిడ్ రావటం వల్ల ఆయన మేము కోల్పోయాం. కానీ ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బాబు గారు, లోకేష్ బాబు వెన్నంటే ఉంటాం. అదేవిధంగా ఇవాళ బీసీ సోదరులందరూ ఆలోచన చేయాలి. ఇవాళ ఒక కొల్లు రవీంద్ర గారు కానీ, కొనగల నారాయణ గారు కానీ, స్వర్గీయ కాగిత వెంకటరావు గారు కానీ, మన అన్న కృష్ణప్రసాద్ గారు కానీ, మనం అందరం కూడా ఏకతాటిగా పోరాడకపోతే, బీసీలందరూ కూడా ఏకమయ్యి చేయి కలిపి బాబు గారు వెన్నంటి నడవకపోతే ఈ రాష్ట్రం నష్టపోద్ది. అదేవిధంగా ఆఖరిగా ఒకటే చెప్తా ఉన్నా, ఈ గుడివేళకి సరైన మొగుడిని తెచ్చాం. ఈ పిచ్చకుక్కకి మొగుడిని దింపాడు బాబు గారు. ఆల్రెడీ గన్నవరంలో వీడికంటే పెద్ద మొగుడిని పెట్టాం. వీళ్ళ అంతు ఏంటో మనం అందరం తేల్చాల్సిన అవసరం ఈ కృష్ణా జిల్లాకు ఉంది. ఈ కృష్ణా జిల్లాలో ఈ గుడివేడ కానీ, గన్నవరం కానీ ఊరకుక్కలు మరుగుతున్నాయి. ఈ ఊరకుక్కల్ని తోలే బాధ్యత మనందరం తీసుకోవాలి. మనందరి బాధ్యత బాబు గారు తీసుకుంటాడు. కాబట్టి ఆలోచనతో ముందుకెళ్ళాలి. చేయి కలుపుదాం. అదేవిధంగా ఆఖరిగా మనందరికీ ఈ వేదిక మీద పెద్దలందరికీ కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకునే అవకాశం నాకు, మా కుటుంబానికి ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ధన్యవాదాలు బోస్. ఇప్పుడు శ్రీ ఖాజా గారు, సయ్యద్ ఖాజా 2 నిమిషాలు రండి భాయ్. సభాధ్యక్షులు
వల్లారామయ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అన్న ఎన్టీ